హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సి జూన్ 9వ తారీఖున ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలు అంటే నా దగ్గర ఉన్నటువంటి పేపర్లోని 51 నుంచి 100 వరకు 100 కాదు 75 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు, ఒక 25 ప్రశ్నలను ఈ సెషన్లో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. 51వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వ గృహజ్యోతి పథకానికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. ఆప్షన్ ఏ, అన్ని రకాల గృహ యజమానులు లబ్ధిదారులు గృహ అవసరాలకైనా లేదా చిరు వ్యాపార నిమిత్తమైన నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ వినియోగానికి అర్హులు. అన్ని రకాలు కాదు, కేవలము తెల్ల రేషన్ కార్డు కలిగిన వాళ్ళే, అంటే ఏ ఆప్షన్ తప్పు. నెక్స్ట్, ఈ పథకం క్రింద పొందవలసిన సబ్సిడీ వివరాలు ప్రతి నెల 20వ తేదీలోపు డిస్కమ్లకు పంపిస్తే దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీ ధనాన్ని డిస్కమ్లకు విడుదల చేస్తుంది. ఈ స్టేట్మెంట్ రైట్. సో బి మాత్రమే రైట్. ఇది ప్రశ్న కొంచెం క్వశ్చన్ ఈజీగా, గృహజ్యోతి అనేటువంటి టాపిక్ ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్స్ దగ్గర కొంచెం కష్టంగానే ఉంది. నెక్స్ట్ 52వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ ఫ్రేమ్వర్క్ ఏప్రిల్ 2022 ప్రకారం క్రింది వాటిలో ఏది స్పేస్ మార్కెట్ విలువ గొలుసు? దీనికి ఆన్సర్ ఏంటంటే ఏబిసి. టెలిఫ్లోర్లు మరియు మిషన్ కంట్రోల్ లాంటి సేవల ప్రారంభం, ఉపగ్రహ నిర్మాణం లేదా లాంచర్ నిర్మాణం, ఉపగ్రహ కార్యకలాపాలు మరియు సామర్థ్య సేవలు. ఇదివరకే కక్షలో స్పేస్ స్టేషన్ల ఏర్పాటు అనేది కాదు. సో ఏబిసి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 53వ ప్రశ్న, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2016-2020కి సంబంధించి దిగువ వాటిలో ఏది లేదా ఏవి సరైనవి? ఏసిడి మాత్రమే సరైనవి. అవి చూద్దాం ఒకసారి. ఇది నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఉచితంగా అందించి ధృవీకరించే గ్రాంట్ ఆధారిత పథకము. రైట్ ఆప్షన్ ఇది. ఇది పాఠశాల కళాశాల చదువులను మధ్యంతరంగా నిలిపివేయబడిన వారికి మరియు నిరుద్యోగులకు ఇది నైపుణ్యత అభివృద్ధి శిక్షణ అందిస్తుంది. ఇది కూడా రైటే. ఇది నైపుణ్యతలపై ఒక రిజిస్ట్రీని రూపొందించే ప్రక్రియను ప్రారంభించింది అనేది రైట్. సో దీనికి ఆన్సర్ ఏసిడి అనేది. యాభై 54వ ప్రశ్న, పాలనలో నైతికతను పాటించేందుకు 2వ పరిపాలనా సంస్కరణ కమిషన్ తన నివేదికలో క్రింది వాటిలో ఏ చర్యలు సూచించింది? ఏబి మాత్రమే అట. నష్టపరిహారం చెల్లించటం అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత అనేది. 2వది జన జాగరణ కర్తల రక్షణ అనేది. సో ఈ ప్రశ్నకు సమాధానం ఏబి మాత్రమే. నెక్స్ట్ 55వ ప్రశ్న, స్వధార్ గృహ పథకమునకు సంబంధించి క్రింది వాటిలో ఏవి నిజమైనవి? ఏబిడి రైట్ అటది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సమకూర్చును. రైట్. మహిళలకు న్యాయ సహాయము మరియు మార్గదర్శకత్వం కల్పించడం అనేది మాత్రమే రైట్. బీడీ మాత్రమే సరైందట దీనికి. యాభై 56వ ప్రశ్న, భారతదేశ క్యాబినెట్ సచివాలయంను 3 విభాగాలుగా వ్యవస్థీకరించబడింది. క్రింది వనలో ఏ విభాగము అందులో ఒక భాగము? అంటే సైనిక విభాగం అనేది సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్,
భారత స్వాతంత్రానంతరం ఏర్పడిన ఈ క్రింది జిల్లా పరిపాలనా నమూనాలో ఏది నిజం? మొదటి నమూనా నియంత్రణ, అభివృద్ధి, విధుల మధ్య ఏర్పాటును ఉద్ఘాటిస్తుంది. మూడవ నమూనా జిల్లా స్థాయిలో నియంత్రణ మరియు అభివృద్ధి, నిధుల ఏకీకరణ, క్రింది స్థాయిలో వికేంద్రీకరణను సర్కారీ కమిషన్ చెప్పింది అనేది తప్పు. 1, 2 మాత్రమే రైటు. మళ్ళీ ఒకసారి సరైనటువంటి చదువుతాను. ఏబి మాత్రమే రైటు. మొదటి నమూనా నియంత్రణ, అభివృద్ధి, విధుల మధ్య ఏర్పాటును ఉద్ఘాటిస్తుంది. రెండవ నమూనా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల మధ్య సమ్మిళితాలని నిర్దేశిస్తుందని మాత్రం రైట్. ఉన్నత సామర్థ్యం గల సౌర మాడ్యూల్స్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం పథకమునకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి. సౌర విద్యుత్ ఉత్పత్తిలో స్థానిక వనరుల వినియోగానికి అవసరమయ్యే ఆవరణ వ్యవస్థను అభివృద్ధి చేయటం దీని ఉద్దేశం అనేది మాత్రమే సరైనదట. నెక్స్ట్ 59వ ప్రశ్న. క్రింది వాటిలో ఏ పథకం, పథకాలు, అంశం లేదా అంశాలు ప్రత్యేకించి షెడ్యూలు తెగల సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ఉద్దేశించబడినది? ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామ యోజన, రాజ్యాంగ ప్రకటన 275(1) ప్రకారం ఇచ్చే నిధులు, ప్రధానమంత్రి జన జీవన్ వికాస్. ఏబిసి మాత్రం రైట్ అట. నెక్స్ట్, క్రింది ఏ రంగాల్లో పౌర సమాజం సంస్థలను సుపరిపాలనకు దోహదం చేస్తాయి? అంటే ఏసీ మాత్రమే రైట్ అట. ప్రజా వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి జన సమీకరణ చేయటము, పాలనలో పారదర్శకతను మెరుగుపరచడం మాత్రమే రైట్ అట. నెక్స్ట్, పార్లమెంటు సభ్యుల ఎన్నికకు సంబంధించి దిగువ అంశాలను పరిగణించండి. ఏ మరియు బి మాత్రం రైట్ అట. లోక్సభ సభ్యులు ఓటు హక్కు గల వయోజనచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు, సరైనదే. రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలు ఎన్నుకోబడిన శాసనసభ సభ్యులచే తమాషా ప్రాతినిధ్య పద్ధతి ఆధారంగా పరోక్ష విధానంలో ఎన్నుకోబడతారు. ఇవి రెండు రైటే. ఈ ప్రశ్న కాస్త సులభమైనటువంటి ప్రశ్నే, ఎందుకంటే ఈజీగా మనము సిడి ఆప్షన్స్ను ఎలిమినేట్ చేయవచ్చు. మనం ఎలా అంటే, ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యులుగా నియమిస్తాడు. ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి నియమిస్తాడు. రాజ్యసభ సభ్యులను ప్రతి రాష్ట్రానికి దాని భౌగోళిక ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు. భౌగోళిక ప్రాంతం ఆధారంగా కాదు, ప్రాంతం ఎక్కువ ఉంటే ఎక్కువ కాదు, జనాభా ప్రాంతం ఆధారంగా కేటాయించబడతారు. సో సిడి అనేటువంటి ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయలేనట్లయితే ఈ ప్రశ్నకు చాలా ఈజీగా సమాధానం పెట్టవచ్చు. నెక్స్ట్ 62వ ప్రశ్న. పాటించాల్సిన విధి ప్రక్రియపై రాజ్యాంగ సభలో జరిగిన చర్చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా గమనించారు. ఏబి మాత్రమే నిజమట. శాసన న్యాయ శాఖల మధ్య గల సంబంధాలకు సమైక్య విధానంలో శాసనశాఖ చేసిన చట్టాలు చెల్లనేరవని, చెల్లుబాటు కావని న్యాయశాఖ నిర్ణయించటం. ఇవి రెండు మాత్రమే నిజమట. ఈ ప్రశ్న కొంచెం కష్టమైనదే. నెక్స్ట్ 63. ఈ ప్రశ్న చాలా సులభమైనది. భారత రాజ్యాంగంలోని క్రింది పేర్కొన్న ప్రకటనలను వాటి వివరణతో జతపరచండి. ఆర్టికల్ 14 చట్టం దృష్టిలో అందరూ సమానలే. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల సమానావకాశాలు. ఆర్టికల్ 17 అంటరానితనం నిర్మూలన. ఆర్టికల్ 18 బిరుదుల రద్దు. చాలా సులభమైనటువంటి ప్రశ్న. పార్లమెంటు అంటరానితనం నేరాల చట్టం 1955ను ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన మొదటి కేసు క్రింది వాటిలో ఏదంటే కర్ణాటక రాష్ట్రం వర్సెస్ అప్పబాలు ఇంగలే. నెక్స్ట్, ఈ ప్రశ్న చాలా సులభమైనది.
రాజ్యాంగంలోని 368 ప్రకటనకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిని పరిశీలించండి. ఇది రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది, రైట్. 2/3 సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కలిగి ఉంది, రైట్. ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పించదు అనుంది. ఇది రైట్ అని ఇచ్చారు. కొంచెం ఈ విషయంలో కొంచెం క్లారిటీ కావాల్సి ఉంటుంది. దిస్ విల్ బి వి విల్ గెట్ ఇన్ టీజీపీఎస్సీ అఫీషియల్ కీ. రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప ఏ ఇతర అంశాలను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది, రైట్. ఈ ప్రశ్న సమాధానాన్ని మనం టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి ఫైనల్ కీలో ఏది ఉంటే దాన్ని పరిగణించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఓటు హక్కు వినియోగం ఒక రకమైన భావ ప్రకటన, దాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది, రైట్. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తుల పూర్వపరాలు తెలుసుకునే హక్కు ఓటర్లకు ఇమిడి ఉంది. ఏ మరియు బి రెండు నిజం అనేటువంటి ఆప్షన్ 4 రైట్ అన్నమాట. నెక్స్ట్, రాజ్యాంగంలో ఆదేశిక నియమాలకు సంబంధించి కింది పేర్కొన్నటువంటి ప్రకటనలో సరైనటువంటి జతలు ఏవి? ఏ నెక్స్ట్ ఏబిడి అట. ఏ 39A ఉచిత న్యాయ సహాయము, ప్రకరణ 43A పరిశ్రమ నిర్వహణలోని కార్మికుల భాగస్వామ్యం, ప్రకరణ 51 అంతర్జాతీయ శాంతి భద్రత పరిరక్షణ. సో ఈ ప్రశ్న కాస్త సులభమైనదే. 67. నెక్స్ట్ 68. ఈ ట్రిక్కీ క్వశ్చన్ బట్ ఇట్స్ వెరీ ఈజీ. 68వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఎన్నికల సంఘం పాత్ర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది? నెక్స్ట్, రాజ్యాంగ సవరణ చట్టం 1955 ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావన ప్రవేశపెట్టింది. ఈ భావన కలిగి ఉంది. దీనికి ఆన్సర్ సి, ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను తీసుకునే చట్టబద్ధ అధికారం. నెక్స్ట్, చాలా ఈజీ ప్రశ్న. ఈ క్రింది వాటిలో సమైక్య రాజ్య లక్షణం ముఖ్య లక్షణం ఏది? అధికారుల విభజన. చాలా ఈజీ ప్రశ్న. 71. ఇది కూడా ఈజీ ప్రశ్నే. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి క్రింది ప్రతిపాదనలో ఏవి లేదా ఏది సరైనది? ఏ, ఆయన బహుభార్యతత్వాన్ని అనుకూలించాడు, లేదు పాపం. బి, ఆయన 1825లో వేదాంత కళాశాల స్థాపించాడు, రైట్. సో బి మాత్రమే రైట్. నెక్స్ట్, క్రింది ప్రతిపాదనను పరిగణించండి. బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయటకు మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకం రచించను. దిస్ ఈజ్ రాంగ్. ఇండియన్ ఒపీనియన్ అటువంటి అది పుస్తకం కాదు, పత్రిక అది. బి, 1909లో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించిన హిందూ స్వరాజ్ను బాంబే ప్రభుత్వం నిషేధించబడింది. ఆపై దీన్ని 1910లో లండన్లో ఆంగ్లంలో ప్రచురించారు, రైట్. సో బి మాత్రమే సరైనది, రైట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిని స్థాపించిన సంవత్సరం ప్రకారం కాలక్రమానుసారం అమర్చండి. డి, సొసైటీ ఫర్ ట్రాన్స్లేటింగ్ యూరోపియన్ సైన్సెస్. బి, బెనారస్ డిబేటింగ్ క్లబ్. సి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్. సరే, దీనికైతే సరైనటువంటి సమాధానం డిబిఏసిఈ అట. ఓకే, ఈ ప్రశ్న కొంచెం కష్టమైనది. నెక్స్ట్, డెబ్బై 4వ ప్రశ్న, కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితుల గురించి క్రింది ప్రతిపాదనలను పరిగణించండి. దీనికి ఏబిసిడి అని ఆన్సర్ ఇచ్చారు, కొంతమంది ఏబి ఇచ్చారు. ఈ ప్రశ్న మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. వీ విల్ గెట్ ఫుల్ క్లారిటీ ఆన్ టీఎస్పీఎస్సీ అఫీషియల్ కీ. ఒకసారి చూద్దాం క్వశ్చన్ ఏంటో.
కాకతీయుల కాలం నాటి మతపరమైన పరిస్థితులను గురించి ఈ క్రింది ప్రతిపాదనలు పరిగణించండి. శైవం వర్ధిల్లింది. ఏ. బి. జైన దేవాలయాలు ధ్వంసమైనాయి. సి. కాకతీయుల కాల శాసనాల్లో వైష్ణవాచార్యుల పేర్లు ప్రస్తావించలేదు. డి. సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఓకే, ఇది ఆన్సర్ అని ఇక్కడ వీళ్ళు ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. చూడాల్సి ఉంటుంది ప్రశ్న. నెక్స్ట్, ఇది 75వ ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచము. భవభూతి మాలతి మాధవ, హర్షవర్ధన నాగానందుడు రచించాడు. మహేంద్ర విక్రమ వర్మన్ మట్ట విలాస, విశాఖదత్తుడు దేవి చంద్రగుప్త. మనకు ఇక్కడ విశాఖదత్త దేవి చంద్రగుప్తుడు అనే విషయం తెలుసు, దాంతో ఎలిమినేట్ చేయడం కుదరదు ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉన్నాయి మిలియన్ని. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి 25 ప్రశ్నలు. మరొక వీడియోలో మరొక 25 ప్రశ్నలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇవి రాబోయేటువంటి పరీక్షల్లో మనకు వీటిని రిఫరెన్స్గా చేసుకొని మనం ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్.